వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. భారతీనగర్ డివిజన్ 111లో 9.44 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 111వ డివిజన్ భారతీనగర్లో 9.44 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీనగర్లో నిర్మించిన రైతు బజార్, ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాళ్లను ప్రజలకు అంకితం చేశారు. రైతు బజార్లో చేపలు, కూరగాయలు, చికెన్, మటన్, పండ్లు, పూలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రోటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, మాజీ జెడ్పీటీసీ కొలను బాలరెడ్డి, ఉసుకే బావి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. only vegetable based, so that there will be no conflict. Shops చేశారన్నమాట 1 2 3 ఇది తీసి వాళ్ళు రెనోవేట్ ఇక్కడ పెట్టి బట్ ఇట్ ఇస్ మిక్స్డ్ అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు షెడ్ ఇది ఓన్లీ only vegetable based, so that there will be no conflict. Gap కూడా సంతోషం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి సూచన ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీనగర్ 111 డివిజన్ ఈ రైతు బజార్ని ప్రారంభించడానికి రావడానికి అండ్ ఆల్సో నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ. అయితే ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ 1.8 ఎకర్స్ లోపల సుమారు 6 కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అన్నీ కలిసి ఒక 200 స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటీశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఇక్కడ మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే భారతీనగర్ అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది. ఇలానే చేస్తూ ఉంటాము. రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే 7 లక్షలు మొన్ననే మా మినిస్టర్ గారు గురించి చెప్పిండ్రు. 7 లక్షలు తెలంగాణలో ఎంటైర్ తెలంగాణలో ఈరోజు 7 లక్షల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఈ ఇయర్ 15 lakhs పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్దపీట వేయాలి.
మహిళల్ని కూడా ముందుకు రానివ్వాలి. కాబట్టి ఇట్లాంటి మార్కెట్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదైనా సరే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.